ఆంధ్ర, తెలంగాణ అండ్ ఎన్ఆర్ఐ క్రిస్టియన్ మ్యాచెస్ కోసం రెబెకా మ్యాట్రిమోనీ మీ పర్ఫెక్ట్ మ్యాచ్ కోసం ఇప్పుడే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. దిస్ ఇస్ స్వామి కొల్ల. జగన్ ఓడిపోయిన తర్వాత కార్యకర్తలను బాగా కడుపులో పెట్టి చూసుకుంటాను, నెక్స్ట్ గెలిచేది మనమే అంటూ జగన్ 2.0 చూస్తారు, కార్యకర్తలకే మొదటి ప్రాధాన్యత ఇస్తా అంటూ ఈ మధ్య తరచుగా ఏ సభల్లో కనిపించినా అదే మాట అంటున్నారు. అంటే మొదటిసారి గెలిచినప్పుడు కార్యకర్తలని నిర్లక్ష్యం చేశాననే, అంటే ఓడిపోయిన తర్వాత కార్యకర్తల ఇంపార్టెన్స్ ఏంటో జగన్ తెలుసుకున్నారు. ఈ టాపిక్ మీద మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆవిడని అడిగి జగన్లో వచ్చిన ఈ మార్పు ఏంటో తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. ఇప్పుడు జగన్ అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలని పట్టించుకోలేదు అని ఆయనే ఓపెనింగ్ అంటున్నారు. ఇప్పుడు రాబోయేది నేనే, జగన్ 2.0 చూస్తారు, కార్యకర్తలందరినీ కడుపులో పెట్టుకొని చూసుకుంటాను అంటున్నారు. అంటే ఇది అంతకుముందు గెలిచినప్పుడు మర్చిపోయాడా, లేకపోతే ఇప్పుడు ఓడిపోయినాక ఆయనకు తత్వం బోధపడిందా? అంటే క్షవరం అయితే కానీ వివరం రాదంటారు కదా, అట్లా జగన్లో ఈ మార్పు వచ్చి ఉండొచ్చు. ఈ ఆలోచన పునరాలోచన వచ్చి ఉండొచ్చు, తప్పేం లేదు కదా. మంచి విషయం అర్థమైతే తప్పే ఉంది. ఏదైనా అండి, ఏ పార్టీకైనా సరే కార్యకర్తలే పట్టుకొమ్మలు. కార్యకర్తలు లేనిదే మీకు అధికారం వచ్చినా ఏమీ చేయలేరు. అంటే కార్యకర్తలు అనేవాళ్ళు, వాళ్ళు తిన్నా తినకపోయినా, వాళ్ళు మంచి చొక్కా వేసుకున్నా వేసుకోకపోయినా, ఒక నాయకుడిని నమ్మారు అంటే, పార్టీని నమ్మారు అంటే వాళ్ళ కోసం వాళ్ళు సర్వస్వం వడ్డుతారు కార్యకర్తలు. కార్యకర్తల్ని పక్కన పెట్టిన వాళ్ళు కానీ, కార్యకర్తలు అవసరం లేదని కానీ, కార్యకర్తల్ని సుశిక్షితులుగా తయారు చేయని వాళ్ళు కానీ పార్టీలు నడపలేరు. ఇప్పుడు ఇది మనకి జగన్ విషయంలో కొట్టొచ్చినట్టు కనిపించింది. ఏం జరిగింది, అసలు ఏం చేశాడు, కార్యకర్తలు లేకుండా ఏం చేశాడు అంటే, ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. వాలంటీర్లే నాకు పట్టుకొమ్మలు అనుకున్నాడు ఆయన. ఎందుకంటే కావాల్సిన పనులన్నీ వాలంటీర్లే చేసేస్తారు. ఇంకా అలాంటప్పుడు వాళ్ళ ఉద్యోగం ఉండాలి కాబట్టి పర్మనెంట్ చేస్తాను అని చెప్పి గుర్రం ముందు పచ్చిగడ్డి పెట్టి పరిగెట్టించినట్టు వాళ్ళని పాపం వాళ్ళతో పని చేయించారు. బీటెక్లు చదివిన వాళ్ళు వచ్చారా, రకరకాల బాగా చదువుకున్న వాళ్ళు కూడా కేవలం 5,000 రూపాయలకు పని చేయడానికని వచ్చారు. ఇది ఒక రకంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న నిరుద్యోగాన్ని చూపెడుతుంది ఒకటి. రెండోది, ఈ ఉద్యోగాలను అడ్డం పెట్టుకుని ఎంతో కొంత సంపాదించుకోవచ్చులే అని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు రేషన్ అంటే అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. రేషన్ షాపుల వాళ్ళు ఎంత బాగుపడతారో ఏంటి, వాళ్ళు ఇవ్వాల్సిన వాళ్ళందరికీ వాటాలు ఇచ్చి కూడా వాళ్ళు బాగుంటారంటే, 100 రూపాయలు రేషన్ కోసం ఖర్చు అవుతూ ఉంటే అంతిమ లబ్ధిదారుడు ఎవరైతే ఉంటారో, వినియోగదారుడు అంటే పౌరుడు, సామాన్య పౌరుడి దగ్గరికి 30% చేరుతుంది. మిగతాదంతా ఇల్లు పంచుకుంటానికే సరిపోతుంది. ఆ ఉద్దేశంతో కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. సరే, అది వేరే విషయం అనుకోండి. ఏదైనా భక్తునికి భగవంతునికి అనుసంధానమైంది అంబికా దర్బార్ బత్తి అన్నట్లు, ప్రజలకి నాయకుడికి మధ్యలో కార్యకర్తలు అనుసంధానం అయి ఉండాలి తప్పితే, ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళు పార్టీకి అనుసంధానంగా ఉండాలి తప్పితే, ఎంప్లాయీస్ అనుసంధానంగా ఉంటే ఎప్పుడైనా సరే అది మంచి కన్నా చెడు ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు ప్రజలకి ఇప్పుడు మామూలుగా ఈ వార్డులో వైసీపీ నాయకుడి దగ్గరికి వెళ్తారు ఏం కావాలన్నా. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఏం జరిగింది, ఈ సిస్టమ్ వచ్చిన తర్వాత మనకి నెల రేషన్ ఇచ్చేవాడు ఎవడు, ఆడి ఫోన్ నెంబర్ ఏంటి అని ఆడికి ఫోన్ కొడతారు. అక్కడ ఏమైపోయింది, మధ్యలో వీళ్ళు డిలీట్ అయిపోయారు. వీళ్ళు ఏదో వ్యక్తిగత పల్లెటూర్లు అయితే వ్యవసాయం పనులు, పట్టణాలు అయితే ఏవో చిన్న చిన్న బిజినెస్లు, లేకపోతే ఇంకోటి చేసుకోవడానికి అలవాటు పడిపోయారు. ఎందుకు జరిగింది అంటే, ఏం చేస్తాం, మనకా విలువ లేదు, అసలు జనాలు కూడా మన అసలు పట్టించుకోవట్లేదు, కార్యకర్తలకు పనే ఇవ్వలేదు. ఇదే అర్థమయ్యి కొంచెం నేను కార్యకర్తలను కడుపులో పెట్టుకుని చూసుకుంటాను, కార్యకర్తల కోసం నేను బతుకుతాను. పైగా తెలుగుదేశం పార్టీలో వాళ్ళు సభ్యత్వ నమోదు ఆన్లైన్లో చేయటం వల్ల ఏం చేశారు అంటే, అందరికీ ఇన్సూరెన్స్ కట్టారు. ఈ ఇన్సూరెన్స్ కట్టిన దానివల్ల ఏమైందంటే, ఒక ఇంట్లో ఒక మెంబరు చనిపోతే, పార్టీ మెంబర్ చనిపోతే, ఆ ఇంట్లో వాళ్ళకు 5 లక్షల డబ్బులు పెట్టారు. ఈ పెట్టడం వల్ల ఇది ఎంత ఇంపాక్ట్ చూపించిందంటే, తెలుగుదేశం మెంబర్స్ పార్టీ మెంబర్షిప్ తీసుకున్నాడు. పైగా అది ఆన్లైన్లో జరిగింది కాబట్టి మెంబర్స్ కూడా బాగా ఎక్కువగా చేరారు. నిజంగా డబ్బులు కూడా వచ్చినాయి. మనకు తెలిసిన ఒక అతను చనిపోయాడు, ఒక ఫ్యామిలీలో చనిపోతే వెంటనే డబ్బులు వచ్చినాయి.
ఇక డబ్బులు వస్తే కాస్త కూస్త డబ్బులు ఉన్నవాళ్ళు అనుకోండి దినవారాలకు వాడుకుంటారు. లేదు అనుకోండి ఆ డబ్బులు ఏదో పిల్లల పేరు మీద ఫిక్స్ చేసుకొని అరే మీ నాన్న ఉంటే సంపాదించేవాడు, ఎంతో కొంత పార్టీని నమ్ముకున్నందుకు ఆ కార్యకర్తకి లబ్ధి చేకూరింది. పైగా ఇంకోటి ఏంటి, వాళ్ళు ఏవో స్కూల్స్ పెట్టి వాళ్ళ పార్టీలో అన్యాయం అయిపోయిన వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళని చదివించటాలు అట్లాంటివన్నీ వాళ్ళు ఒక లాంగ్ టర్మ్ ప్లాన్లో వెళ్తున్నారు అనేది అర్థమైంది. నేనేం చేశాను నా కార్యకర్తలకి. ఇప్పుడు కార్యకర్త అంటే ఎట్లా ఉంటాడంటే, నాయకుడు వస్తున్నాడు అంటే 9 దగ్గర నుంచి ఇక వీళ్ళు పళ్ళు పాటలు మానేసేసి వెయిట్ చేస్తుంటారు. నాయకుడు 2ంటికి వచ్చినా 3ంటికి వచ్చినా వెయిట్ చేస్తారు. కార్యకర్తల్లో ఉండే మేము పలానా అని చెప్పుకోవాలి. ఎలక్షన్స్ వస్తాయి, గోడ మీద పోస్టర్ లాంటి ఇచ్చే దగ్గర నుంచి, గోడ రాసే దగ్గర నుంచి, జెండాలు మోసే దగ్గర నుంచి, సొంత డబ్బులతోటి చేసేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఒకటే, ఏదో ఒక రోజు మన నాయకుడు మనం భుజం మీద చెయ్యేసి మనతో ఫోటో దిగపోతాడా, ఆ ఫోటోని మన ఇంట్లో పెట్టుకొని పదిలంగా చూసుకోపోతామా, ఈ ఒక్క ఫీలింగ్ తోటి చాలా మంది పనిచేసే వాళ్ళు ఉన్నారు. అది ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, అన్ని పార్టీల్లో ఉంది ఇది. సరే, ఈ విషయంలో కాస్త వెనకబడినప్పటికీ కూడా ఇప్పటికీ నేను కడుపులో పెట్టుకుని చూసుకుంటాను అని అనడం మట్టుకు నిజంగా మంచి ఆలోచన అది. అంటే ఇప్పటి వరకు నిర్లక్ష్యం చేశాను అని అయితే ఆయన ఒప్పుకున్నట్టే ఒక రకంగా. సరే, ఏదైతేనేమి తలలు బగలు కొట్టుకొచ్చిన కార్యకర్తలు ఉన్నారు, పోలీస్ కేసులు అయ్యే కార్యకర్తలు ఉన్నారు, వీడి పార్టీ వాడు కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి కేసులు పెట్టే పరిస్థితులు మనందరికి తెలిసినయే. ఈ పార్టీ అని లేదు, ఆ పార్టీ అని లేదు, చేస్తారు. మరి అలాంటప్పుడు వీళ్ళకి ఏంటి ఓరట అసలు? ఇక్కడ ఇంకో విషయం మేడం, నేను నెక్స్ట్ వస్తే కార్యకర్తలను గుర్తుపెట్టుకుంటా, కడుపులో పెట్టుకొని చూసుకుంటా అంటే నెక్స్ట్ రావటం కోసమే ఈ మాటలన్నీ చెప్తున్నారా? అసలు నిజంగా జగన్ ఏమంటున్నాడంటే 2 ఏళ్ల చంద్రబాబు పాలన మీద ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు, ఖచ్చితంగా జగన్ ఎందుకు మిస్ చేసుకున్నా అని ప్రజలు ఫీల్ అవుతున్నారు. సో నెక్స్ట్ రాబోయేది నేనే, వస్తే నా కార్యకర్తలందరినీ జాగ్రత్తగా చూసుకుంటా అంటారు. అంటే ఇదేమన్నా ఒక పొలిటికల్ స్ట్రాటజీ అనుకోవచ్చా? కావచ్చు. ఇప్పుడు ఎవరైనా సరే ఓడిపోయిన వాళ్ళు గెలవాలనే అనుకుంటారు, గెలిచిన వాళ్ళు మళ్ళీ గెలవాలనే అనుకుంటారు. ఎవరు గెలుస్తారనేది ఎలక్షన్ రిజల్ట్ రోజు తెలుస్తుంది తప్పితే ముందు ఎవరికీ అర్థం కాని విషయం. ఇప్పుడు గెలుస్తారనుకునే వాళ్ళు ఓడతారు, ఓడిపోతారు అనుకునే వాళ్ళు గెలుస్తారు, ఏదైనా జరగవచ్చు. కాకపోతే పబ్లిక్ పల్స్ ఏంటి అనేది ఆలోచిస్తే గనక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక ఊహలో ఉన్నాడు. అది ఊహ కావచ్చు, వాస్తవం కావచ్చు. ఈసారి గెలిచేది నేనే. జనాలు బాగా అసమ్మతిలో ఉన్నారు, బాగా యాంటీ ఇన్కంబరెన్స్ వచ్చేసేసింది కాబట్టి ఇంకెవరున్నారు ఇక్కడ, ఆల్టర్నేటివ్ ఎవరున్నారు? ఇప్పుడు ఒక 3 పార్టీలు ఉన్నాయి అనుకోండి. తమిళనాడులో చూసాం, ఓ పక్క డిఎంకే, ఓ పక్కన విజయ్, ఇంకో పక్కన దాని కూటమి. ఇక్కడ అలా లేదు కదా, 2 ఉన్నాయి. వాళ్ళు కాదంటే నాకు, నన్ను కాదంటే వాళ్ళకి, ఇదే కదా పరిస్థితి. అందుకని ఆయన ఆశపట్టంలో తప్పులేదు. ఒక ప్రతిపక్షంగా ఆయన నేను ప్రజల కోసం నిలబడతాను, నా కార్యకర్తల సహకారంతో నేను అధికారంలోకి వస్తాను అనడం, ఆ ఆశ పడడం తప్పేం కాదు. అసలు రాజకీయాల్లోనే ఈ దాగుడు మూతలు ఉంటాయి. ఇప్పుడు ఇవాళ మనం అధికారంలో ఉన్నాము, సరే అన్నీ బాగుంటే 5 ఏళ్ళు ఖచ్చితంగా ఉంటాము. ఒకవేళ పరిస్థితులు బాగాలేకపోతే 5 ఏళ్లలో కూడా ఇంటికి వెళ్ళొచ్చు, లేదు 5 ఏళ్ల తర్వాత మళ్ళీ పోటీ చేసి కూడా మళ్ళీ గెలవచ్చు. ఇలా ఉంది పరిస్థితి. ఈ పరిస్థితుల్లో జగన్ ఆ మాత్రం ఆలోచించడం ఒక రకంగా మంచి పరిణామం. ఓకే, ఇప్పటికైనా జగన్లో కొంత మార్పు అయితే మొదలైంది. ఈ మార్పు రేపు ఎలక్షన్ దాకా ఉండి ఇంకా ఆయన ఉంటే కనుక చెప్పలేం, ఆయన అనుకున్నట్టు ఆయన ఊహించినట్టు ఏమైనా జరగవచ్చు ఫలితాల్లో. థ్యాంక్ యూ.